అట్టుడికిన హస్తిన కొడంగల్కు సీఎం రేవంత్, పట్టణాల్లో ఇందిరమ్మ సీఎం చంద్రబాబు లేఖాస్త్రం, డెంగీ వ్యాక్సిన్ కు ఆమోదం, బ్రిటన్ కొత్త పీఎం బాధ్యతలు, మిడిల్ ఈస్ట్ లో ఆరని మంటలు. ఇలా బ్రేక్ లేకుండా 90 వార్తలు అందించి నాన్ స్టాప్ 90కి స్వాగతం. దేశ రాజధాని ఢిల్లీ అట్టుడికింది. ఓవైపు కాక్రోచ్ జనతా పార్టీ ఆందోళనతో ఉద్రిక్తతలు చోటు చేసుకోవడం, పార్లమెంటు సమావేశాల్లో విపక్షాల నిరసనతో హస్తిన దద్దరిల్లింది. పేపర్ లీక్ ఘటనల్ని నిరసిస్తూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ కాక్రోచ్ జనతా పార్టీ పిలుపునిచ్చిన చలో పార్లమెంటుకు అనూహ్య స్పందన వచ్చింది. యువత భారీగా తరలి రావడంతో పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. ఢిల్లీలోని పార్లమెంటు దగ్గర హై టెన్షన్ వాతావరణం తలెత్తింది. కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో జంతర్ మంతర్ వద్ద చేపట్టిన చలో పార్లమెంటు కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. సీజేపీ మద్దతుదారులు బారికేడ్లను తోసుకుని పార్లమెంట్లోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. పోలీసులు వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించగా తోపులాట జరిగింది. ఆందోళనకారులు వెనక్కి తగ్గకపోవడంతో పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. ఢిల్లీలోని రైసినా రోడ్డు మార్గంలో పార్లమెంటుకు సుమారు 200 మీటర్ల దూరంలో ఆందోళనకారుల్ని పోలీసులు అడ్డుకున్నారు. వారిపై భద్రతా బలగాలు లాఠీ చార్జ్ చేశాయి. ఈ ఘర్షణలో కొందరు ఆందోళనకారులు గాయపడ్డారు. సైట్ వద్దే వారికి ప్రథమ చికిత్స అందించారు. సంసద్ మార్గ్ రోడ్లోనూ నిరసనకారుల్ని కట్టడి చేశారు పోలీసులు. దాదాపు 15 మందిని అదుపులోకి తీసుకున్నారు. సీజేపీ చలో పార్లమెంట్లో నిరసనకారుడు భద్రతా దళాల లాఠీలకు భయపడలేదు. తనను కొట్టండి అంటూ గట్టిగా అరిచాడు. దీంతో భద్రతా సిబ్బంది షాక్ అయ్యారు. కొంతసేపు అలాగే ఉండిపోయారు. ఇంతలో పక్కనే ఉన్న కొందరు భద్రతా సిబ్బంది జోక్యం చేసుకుని నిరసనకారుడిని అక్కడి నుంచి వెనక్కి తీసుకెళ్లారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా యువకుడి తెగింపును నెటిజన్లు, నేతలు ప్రశంసించారు. పార్లమెంట్ భవనానికి సీజేపీ కార్యకర్తలు దగ్గరగా రావడంతో భద్రతా సిబ్బంది ఫుల్ అలర్ట్ అయ్యారు. పార్లమెంటు గేట్లను వెంటనే మూసేశారు. గన్స్ తో పాటు వాటర్ కెనాన్స్ ప్రయోగించేందుకు రెడీ అయ్యారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకున్నారు. దీంతో పార్లమెంటు ప్రాంగణంలో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. రాజధానిలో ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా సెంట్రల్ ఢిల్లీలోని కొన్ని ప్రాంతాల్లో మొబైల్ ఇంటర్నెట్ సేవల్ని అధికారులు నిలిపివేశారు. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టినట్టు తెలిపారు. మరోవైపు ఎలాంటి అత్యవసర పరిస్థితి లేకపోయినా ఒక అంబులెన్స్ ను నిరసన ప్రాంగణంలోకి పంపారని సీజేపీ ఆరోపించింది. దాంతో తొక్కిసలాట జరిగే పరిస్థితి ఏర్పడిందని పేర్కొంది. కాక్రోచ్ పార్లమెంట్ ఉద్రిక్తంగా మారడంతో సీజేపీ ప్రతినిధులతో కేంద్ర మంత్రి జేపీ నడ్డా ప్రత్యేకంగా భేటీ అయ్యారు. నడ్డాకు సీజేపీ ప్రతినిధులు సౌరవ్ దాస్, అశుతోష్ వినతి పత్రం అందజేశారు. పర్యావరణ ఉద్యమకారుడు సోనం వాంగ్చుక్ ను వెంటనే విడుదల చేయడం, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా, నీట్ లీక్ వల్ల ఆత్మహత్య చేసుకున్న వారి కుటుంబాలకు 1 కోటి పరిహారం ఇవ్వాలంటూ కేంద్రం ముందు 3 డిమాండ్లు పెట్టారు. మరోవైపు సీజేపీ ప్రతినిధులతో చర్చలు సానుకూలంగా జరిగాయని కేంద్ర మంత్రి జేపీ నడ్డా తెలిపారు. స్నేహపూర్వక వాతావరణంలో చర్చలు జరిగాయన్నారు. ప్రభుత్వంతో చర్చలు జరిపేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆందోళనకారుల నుంచి తొలిసారి ప్రతిపాదన వచ్చిందని, దీంతో వాళ్లు తమను కలిశారని చెప్పారు. నిరసనకారులంతా ఆందోళన విరమించి పరిస్థితుల్ని సాధారణ స్థాయికి తీసుకొచ్చేందుకు ప్రభుత్వానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు నడ్డా. ఇక సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే నిరాహార దీక్ష విరమించారు. బలవన్మరణం చేసుకున్న ఓ నీట్ విద్యార్థిని తండ్రి విజ్ఞప్తి మేరకు దీక్ష విరమించినట్టు సీజేపీ తెలిపింది. పార్లమెంటు ర్యాలీకి నాయకత్వం వహించాల్సిన అవసరం ఉందని ఒప్పించడంతో దీక్ష ముగిసిందని ప్రకటించారు. ప్రముఖ పర్యావరణ ఉద్యమకారుడు సోనం వాంగ్చుక్ నిరాహార దీక్షను కొనసాగిస్తున్నట్లు తెలిపారు. సీజేపీ చేపట్టిన ర్యాలీలో శాంతియుతంగా నిరసన తెలిపిన విద్యార్థులపై లాఠీ చార్జ్ చేయడాన్ని నిరసిస్తూ దీక్ష కంటిన్యూ చేస్తున్నట్టు చెప్పారు. ప్రస్తుత పరిణామాలకు కేంద్ర ప్రభుత్వం విద్యాశాఖ మంత్రిని జవాబుదారీగా చేస్తుందని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. అటు సోనం వాంగ్చుక్ భార్య గీతాంజలి ఆంగ్మో మరోసారి ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. సఫ్దర్జంగ్ హాస్పిటల్ నుంచి తాము కోరుకున్న ప్రైవేట్ హాస్పిటల్ కు వాంగ్చుక్ ను తరలించాలని చేసిన అభ్యర్థనను సింగిల్ జడ్జి తిరస్కరించడంతో డివిజన్ బెంచ్ లో సవాల్ చేశారు. వైద్య చికిత్స ఎక్కడ తీసుకోవాలన్న నిర్ణయం రోగి, అతని కుటుంబానిదే అని పేర్కొన్నారు. ఢిల్లీలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. కాక్రోచ్ జనతా పార్టీ ఆందోళనతో ఎక్కడికక్కడ పోలీసులు రోడ్లు బ్లాక్ చేయడంతో కన్హాట్ ప్రాంతంలో వాహనాలు నిలిచిపోయాయి. కిలోమీటర్ల మేర బార్లు తీరాయి. ఎటు చూసిన వాహనాలే కనిపించాయి. మరోవైపు అక్కడే మెట్రో స్టేషన్ ఉండటంతో జనం కిక్కిరిసిపోయారు. ట్రాఫిక్ లో గంటల తరబడి ఎదురు చూస్తూ వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు వాడివేడిగా ప్రారంభమయ్యాయి. పేపర్ లీక్ స్కామ్ పై తక్షణమే చర్చ చేపట్టాలని డిమాండ్ చేస్తూ ప్రతిపక్షాలు ఆందోళన చేయడంతో తొలి రోజే ఉభయ సభలు వాయిదా పడ్డాయి. సభ మొదలైన వెంటనే ప్రతిపక్ష సభ్యులు నీట్ వివాదం, విద్యార్థుల బలవన్మరణాలపై నినాదాలు చేస్తూ వెళ్లోకి దూసుకెళ్లారు. దీంతో కొద్దిసేపు సభను వాయిదా వేశారు. అయినా ఆందోళన విరమించకపోవడంతో మంగళవారానికి వాయిదా పడింది. నీట్ పేపర్ లీకేజ్ ఘటనపై విపక్ష నేత మల్లికార్జున ఖర్గే విమర్శలు గుప్పించారు. విద్యార్థులు నీట్ పరీక్ష పట్ల ఆందోళనకరంగా ఉన్నారని, లక్షలాది మంది పిల్లల భవిష్యత్ అంధకారంలోకి వెళ్లిందన్నారు. వేలాది మంది విద్యార్థులు జంతర్ మంతర్ వద్ద ఆందోళన చేస్తుంటే ప్రభుత్వం లాఠీ చార్జ్ చేస్తోందని మండిపడ్డారు. విద్యార్థులు స్వరాన్ని అణిచివేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.
ప్రధాని మోదీ యువతకు వ్యతిరేకి అన్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. పేపర్ లీకేజ్ వ్యవహారంలో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని కూడా చెప్పలేదని విమర్శించారు. న్యాయపరమైన డిమాండ్లు అడిగిన విద్యార్థులపై లాఠీ చార్జ్ జరిగిందని, మోదీ పాలనలో 152 పరీక్షల పేపర్లు లీక్ అయ్యాయని ఆరోపించారు. ఒక్క దోషికి కూడా శిక్ష పడలేదని, లీక్ చేసిన వారు స్వేచ్ఛగా తిరుగుతున్నారని అన్నారు. పార్లమెంట్ సమావేశాలకు విపక్షాలు సహకరించాలని ప్రధాని మోదీ విజ్ఞప్తి చేశారు. సమావేశాలు ప్రారంభమయ్యే ముందు ప్రసంగించిన మోదీ గత నెలలో భారత్ అనేక రంగాల్లో అభివృద్ధి సాధించిందన్నారు. మిడిల్ ఈస్ట్ యుద్ధంతో వివిధ దేశాలు తీవ్రంగా నష్టపోతున్నా భారత్ తట్టుకొని నిలబడిందన్నారు. అటు భారత యువత అంతరిక్షంలోకి ఒక కొత్త ప్రయాణాన్ని ప్రారంభించిందని ప్రధాని ప్రశంసించారు. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీపై పరోక్షంగా చురకలంటించారు ప్రధాని మోదీ. దేశ యువత అంతరిక్షంలో ఒక కొత్త ప్రయాణాన్ని ప్రారంభించిందన్నారు. ప్రపంచంలోని కొన్ని దేశాల్లో మాత్రమే ఇలాంటి ప్రైవేటు సంస్థలు ఉన్నాయని, స్కైరూట్ స్టార్టప్ బృందం సగటు వయసు 28 ఏళ్లని తనకు తెలిసిందని చెప్పారు. తాను 56 ఏళ్ల యువకుడి గురించి మాట్లాడటం లేదంటూ సెటైర్లు వేశారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మరోసారి కొడంగల్ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. 2 రోజుల పాటు అక్కడే ఉండనున్న సీఎం ఎడ్యుకేషన్ హబ్ పనుల పరిశీలన, నియోజకవర్గ అభివృద్ధి పనులు, ఎస్ఏఆర్ పై సమీక్షించనున్నారు. మంగళవారం అభివృద్ధి పనులపై అధికారులతో రివ్యూ నిర్వహిస్తారు. బుధవారం స్థానిక నాయకులు, బిఎల్ఏలతో ఎస్ఏఆర్ పైన సమీక్ష చేయనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ లో మరోసారి నామినేటెడ్ పోస్టుల సందడి నెలకొంది. 37 కార్పొరేషన్ చైర్మన్ల పదవీ కాలం ముగియడంతో రెన్యువల్ కోసం హైకమాండ్ నుంచి అనుమతి వచ్చింది. 17 పోస్టుల రెన్యువల్ కు లైన్ క్లియర్ అయింది. మిగతా 20 పదవుల్లో కొత్త వారికి అవకాశం దక్కనున్నట్లు తెలుస్తోంది. రెన్యువల్ లిస్టులో టీజీఐఏసీ చైర్మన్ పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి, సార్స్ చైర్మన్ శివసేన రెడ్డి, విజయ డైరీ చైర్మన్ గా గుత్తా అమిత్ రెడ్డి ఉన్నారు. హైదరాబాద్ లో ఓఆర్ఆర్ వరకున్న క్యూర్ పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పథకానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. సచివాలయంలో ఈ పథకాన్ని మంత్రులు పొంగులేటి, పొన్నం, శ్రీధర్ బాబు, అజారుద్దీన్ ప్రారంభించారు. పథకం విధి విధానాలు, అర్హతలు, దరఖాస్తుల ప్రక్రియపై ప్రకటన చేశారు. జీహెచ్ఎంసీ సైబరాబాద్, మల్కాజ్గిరిలో 1,00,000 ఫ్లాట్లు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందిరమ్మ రాజ్యంలోనే సొంత ఇల్లు సాకారమవుతుందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. గజం 2 నుంచి 3 లక్షల వరకు ఉన్న ప్రాంతంలోనూ ఇల్లు నిర్మించిస్తున్నామని చెప్పారు. క్యూర్ పరిధిలో ఇల్లు, స్థలం లేని అల్పాదాయ వర్గాల కోసం ఈ పథకం తీసుకువస్తున్నట్లు తెలిపారు. తొలి విడతలో 26 నియోజకవర్గాల్లో ఒక్కో చోట దాదాపు 500 ఇల్లు నిర్మిస్తామని చెప్పారు మంత్రి పొంగులేటి. గుడిసెలు లేని తెలంగాణను తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. క్యూర్ ప్రాంతంలో ఖరీదైన భూములున్నాయని, ఎంత ఖర్చైనా ప్రభుత్వమే భరించి ఇల్లు ఇవ్వాలని నిర్ణయించిందన్నారు. పారదర్శకంగా ఇళ్ల కేటాయింపు చేపడతామని తెలిపారు. 7,660 ఫ్లాట్స్ ను నిర్మిస్తున్నట్లు చెప్పారు. కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్, మున్సిపల్ ఉద్యోగులు కూడా అర్హులన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు వీలైనంత త్వరగా పూర్తి చేసి అందుబాటులోకి తీసుకొస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి నీళ్లు ఎత్తిపోస్తే అన్నారం, సుందిల బ్యారేజ్లు కూలిపోతాయని ఎన్డీఎస్ఏ చెప్పిందని పేర్కొన్నారు. ఎన్డీఎస్ఏ సూచనల మేరకే తమ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటోందని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ హయాంలో కట్టిన ప్రాజెక్టులు పూర్తిగా కూలిపోయాయని విమర్శించారు. ఎల్నినో పట్ల ప్రభుత్వం దృష్టి పెట్టిందని మంత్రి వివేక్ తెలిపారు. సంగారెడ్డి జెడ్పీ హాల్లో జిల్లా స్థాయి అధికారులతో సమావేశం నిర్వహించిన మంత్రి ఉమ్మడి మెదక్ జిల్లాలోని ఎల్నినో ప్రభావం ఉందని చెప్పారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులు ఇచ్చే సలహాలు, సూచనలతో దీన్ని ఎదుర్కొంటామన్నారు. అన్నదాతలు ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలని సూచించారు మంత్రి వివేక్. కాంగ్రెస్ ప్రభుత్వంపై మరోసారి ఫైర్ అయ్యారు మాజీ మంత్రి కేటీఆర్. రేవంత్ పాలనపై ప్రజలు సంతృప్తిగా లేరని విమర్శించారు. ఓవైపు ఎల్నినో వచ్చి ప్రాజెక్టులు ఎండిపోతుంటే ప్రభుత్వం మాత్రం ఏం పట్టనట్టుందని ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తెలిసింది తిట్లు, ఓట్లు మాత్రమే ఒట్లు అని మాత్రమే విమర్శించారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ కు కర్రు కాల్చి వాత పెట్టాలని వ్యాఖ్యానించారు కేటీఆర్. కాంగ్రెస్ పాలనలో వైద్యారోగ్య శాఖ పడకేసిందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. నిజామాబాద్ హాస్పిటల్లో సిజేరియన్ వ్యక్తించి నిమ్స్ లో చికిత్స పొందుతున్న మహిళల్ని హరీష్ పరామర్శించారు. బాలింతల ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. ఘటన జరిగి ఇన్ని రోజులవుతున్నా ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని ఎందుకు గోప్యంగా ఉంచుతున్నారని ప్రశ్నించారు. మాజీ మంత్రి హరీష్ పై ఎమ్మెల్యే కడియం శ్రీహరి హాట్ కామెంట్ చేశారు. గంగా వంటి మహానదుల్లోనే నీటి ప్రవాహం లేదని, రైతులను రెచ్చగొట్టేలా ప్రచారం చేయడం తగదని సూచించారు. కరువుపై బీఆర్ఎస్ నేతలు అసత్యాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. రైతుల కోసం పాదయాత్ర చేస్తామనడం సిగ్గుచేటని, కుంగిన మేడిగడ్డ ప్రాజెక్టు పిల్లర్స్ కు ఎవరు బాధ్యత వహిస్తారో చెప్పాలని కడియం శ్రీహరి డిమాండ్ చేశారు. వరుణ యాగాలు, హోమాలతో వర్షం రాదని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నందిమేడారం రిజర్వాయర్ ను పరిశీలించిన కొప్పుల క్రికెట్, కబడ్డీ ఆడి నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వ అసమర్థ పాలన వల్లే రిజర్వాయర్ ఎండిపోయే పరిస్థితికి వచ్చిందని ఆరోపించారు. తక్షణమే కన్నేపల్లి పంప్ హౌస్ ద్వారా నీళ్లు ఎత్తిపోయాలని డిమాండ్ చేశారు.
జగిత్యాల జిల్లాలో మాజీ మంత్రి జీవన్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వరద కాలువకు నీళ్లు ఇవ్వాలంటూ రైతులు చేస్తున్న ధర్నాకు ఆయన మద్దతు తెలిపారు. జగిత్యాల నుంచి మల్యాల ఎక్స్ రోడ్ కు వెళ్తుండగా వీఆర్కే ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గర అరెస్ట్ చేశారు. ఈ సమయంలో జీవన్ రెడ్డి కింద పడిపోయారు. పోలీసుల వైఖరికి నిరసనగా జీవన్ రెడ్డి రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేశారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో ఉద్రిక్తత ఏర్పడింది. ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ఇంటికి కాంగ్రెస్ కార్యకర్తలు నేతలు వస్తున్నారనే సమాచారంతో బీజేపీ కార్యకర్తలు కర్రలతో కాపు కాస్తున్నారు. మరోవైపు ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ఇంటి ముట్టడికి కాంగ్రెస్ నేతలు పిలుపునివ్వడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. ఎమ్మెల్యే ఇంటి ముట్టడికి వస్తున్న కాంగ్రెస్ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు తులం బంగారం ఇవ్వకపోతే ఆ పార్టీ నాయకుల మెడలోంచి తీసుకోవాలన్నారు. పోలీసులు కేసు పెడితే తన వద్దకు రావాలని వ్యాఖ్యానించారు. ప్రభుత్వం ఇల్లు కట్టించకపోతే కేంద్రం నుంచి 3000 గృహాలు శాంక్షన్ చేయించామని తెలిపారు రాకేష్ రెడ్డి. తెలంగాణలో కాషాయ జెండా ఎగరేయడమే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతోంది. ఇందులో భాగంగానే బీజేపీ అగ్రనేతలు రాష్ట్రానికి క్యూ కడుతున్నారు. ఈ నెల 20న కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణలో పర్యటించనున్నారు. కరీంనగర్లోనే ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనున్న అమిత్ షా పార్టీ నేతల్ని కలిసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. వారికి దిశానిర్దేశం చేసే ఛాన్స్ ఉంది. సర్ ప్రక్రియలో పాల్గొంటున్న బిఎల్ఓలను కొందరు బెదిరిస్తున్నారని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు ఆరోపించారు. దీనిపై రాష్ట్ర ఎన్నికల అధికారిని కలిసి ఫిర్యాదు చేశారు. బీజేపీ మద్దతుదారుల ఓట్లను తొలగించాలంటూ కాంగ్రెస్ ఎంఐఎం నేతలను బెదిరిస్తున్నారని చెప్పారు. ఎవరైనా బెదిరింపులకు పాల్పడితే తమ దృష్టికి తీసుకురావాలని ప్రజల్ని కోరారు. ఆర్థిక సంఘం నిధులు మళ్లించారంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన ఆరోపణలపై పంచాయతీరాజ్ శాఖ స్పందించింది. ఇది పూర్తిగా అవాస్తవమని తెలిపింది. నిధుల్ని విద్యుత్ బిల్లులు, సిబ్బంది వేతనాల చెల్లింపుకు మళ్లించారనే ప్రచారంలో వాస్తవం లేదని స్పష్టం చేసింది. వీధి దీపాల నిర్వహణ గ్రామ పంచాయతీల ప్రధాన బాధ్యతని, దీనికి సంబంధించిన విద్యుత్ వినియోగ బిల్లుల చెల్లింపు భాగమే అని చెప్పారు. బహదూర్గూడ భూముల వ్యవహారంపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. రైతుల భూములకు సంబంధించి తదుపరి ఎలాంటి చర్యలు చేపట్టొద్దని ఆదేశించింది. 28 ఎకరాల భూమి తమదేనంటూ 4 రైతులు వేసిన పిటిషన్పై విచారణ జరిపిన న్యాయస్థానం అధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చింది. భూముల్లో ఫెన్సింగ్ ఏర్పాటు చేయొద్దని పేర్కొంది. ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి బలవన్మరణ యత్నం కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఉదయ్ కృష్ణ ఇంట్లో ఓ నోటు లభ్యమైంది. తన బ్యాచ్ మేట్ తో ఏడాది నుంచి రిలేషన్ లో ఉన్నానని ఉదయ్ పేర్కొన్నారు. ఆమెకు పెళ్లి జరిగిన తర్వాత కూడా రిలేషన్ కొనసాగించామని తెలిపారు. తన దగ్గర వీడియోలు, ఆధారాలు ఫోన్లో ఉన్నాయని వివరించారు ఉదయ్ కృష్ణ. ఈ విషయాన్ని ఆమె భర్తకు చెప్పానని పేర్కొన్నారు. ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డిపై నేషనల్ పోలీస్ అకాడమీ తాత్కాలికంగా సస్పెన్షన్ విధించింది. నేషనల్ పోలీస్ అకాడమీ ప్రివిలేజ్ కమిటీ నిర్ణయం మేరకు ఎన్పీఏ నుంచి పంపించారు. సీసీ కెమెరాలతో పాటు అన్ని ఎవిడెన్స్ సేకరించిన తర్వాత ఆరోపణలు నిజమే అని ప్రివిలేజ్ కమిటీ నిర్ధారించింది. దీంతో తక్షణమే ఎన్పీఏ నుంచి సస్పెన్షన్ చేస్తూ ప్రివిలేజ్ కమిటీ నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ బల్కంపేట ఎల్లమ్మ దేవాలయం వార్షిక కళ్యాణోత్సవానికి సర్వం సిద్ధమైంది. నెల 21, 22 తేదీల్లో అమ్మవారి కళ్యాణం, రథోత్సవం వైభవంగా జరగనున్నాయి. ఆలయ పరిసరాల్లోకి భారీగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉండటంతో ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక ట్రాఫిక్ ఆంక్షలు, మళ్లింపులు విధించారు. వాహనదారులు ఇబ్బంది పడకుండా ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకోవాలని సూచించారు. ఆక్వా కల్చర్ రంగాన్ని ఆదుకోవాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు సీఎం చంద్రబాబు. 3 కేంద్ర మంత్రులకు లేఖలు రాశారు. సోయాబీన్ మీల్ దిగుమతికి అనుమతి ఇవ్వాలని కోరారు. అమరావతిలోని ఎన్ఎఫ్డిబి ప్రాంతీయ కార్యాలయం అవసరమని తెలిపారు. డీజీఎఫ్టీ ద్వారా ఫిష్ మీల్ ఎగుమతిని నియంత్రించాలన్నారు. ఎఫ్సీవీ పొగాకు ఎగుమతిని ప్రోత్సహించాలని కోరిన చంద్రబాబు ఏరియేటర్లు, ప్రాసెస్ చేయని పొగాకుపై జీఎస్టీ తగ్గించాలన్నారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని ప్రైవేటీకరిస్తున్నారంటూ కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని సీఎం చంద్రబాబు అన్నారు. వాస్తవాన్ని ప్రజలకు తెలియజేయాలని ఆదేశించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకే రిజిస్ట్రేషన్ సేనా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని స్పష్టం చేశారు. ఆర్టీజీఎస్ సెంటర్లో వివిధ శాఖల పనితీరుపై సమీక్షించిన చంద్రబాబు ప్రజలకు మెరుగైన రిజిస్ట్రేషన్ సేవలు అందించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. గర్భిణీలు, బాలింతలు, నవజాత శిశువులకు సురక్షితమైన రవాణా సేవల్ని అందించేందుకు ఏపీ సర్కార్ శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాల్ని అందుబాటులోకి తీసుకురానుంది. ఈ వాహనాల్ని క్యాంప్ కార్యాలయంలో సీఎం చంద్రబాబు పరిశీలించారు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాన్ని ప్రతిబింబించేలా రూపొందించిన బ్రాండింగ్ డిజైన్స్ కు ఆమోదం తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుపై మంత్రి నారా లోకేష్ ఫోకస్ పెట్టారు. ఇందులో భాగంగా మంగళగిరి నియోజకవర్గంలో దశాబ్దాలుగా ప్రభుత్వ భూముల్లో నివసిస్తున్న సుమారు 3000 మందికి పట్టాలు ఇచ్చేందుకు రంగం సిద్ధం చేశారు. ఈ నెల 21, 22 తేదీల్లో మన ఇల్లు మన లోకేష్ పేరిట కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కొండవాలు ప్రాంతాలు, అటవీ, దేవాలయ భూముల్లో నిర్మించుకున్న ఇళ్లకు సంబంధించిన సమస్యలను క్లియర్ చేశారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని అక్షయ పాత్రను సందర్శించారు మంత్రి నాదెండ్ల మనోహర్.
కిచెన్ లో ఆహార తయారీ నాణ్యత ప్రమాణాలను పరిశీలించారు. అక్షయ పాత్రపై అధికారులను పలు విషయాలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు అందించే భోజనం నాణ్యతపై ఆరా తీసిన మంత్రి నాదెండ్ల మనోహర్ పరిశుభ్రత, ఆహార భద్రత ప్రమాణాలు పాటించాలని అధికారులకు సూచించారు. వైసీపీ అధినేత పొగాకు రైతులతో భేటీ కానున్నారు. తాడేపల్లి పార్టీ కార్యాలయంలో బుధవారం పొగాకు రైతుల్ని కలవనున్నారు. జగన్ రాష్ట్రంలో గిట్టుబాటు ధర లేకపోవడంతో అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో వారి ఆందోళనకు మద్దతుగా జగన్ సమావేశం నిర్వహించనున్నారు. ఏపీలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ఆరోపించారు మాజీ మంత్రి పేర్ని నాని. టీడీపీ నేతలే దగ్గరుండి మహిళలపై దాడులు చేస్తున్నారని ఘాటు విమర్శలు చేశారు. గుంటూరులో మహిళపై ఆటవికంగా దాడి చేస్తే పోలీసులు స్పందించలేదన్నారు. ప్రజలు తమ బోరు రిపేర్ చేసుకుంటే టీడీపీ వాళ్లకెందుకు డబ్బులు కట్టాలని ప్రశ్నించారు మాజీ మంత్రి పేర్ని నాని. కిర్లంపూడిలో ముద్రగడ కుటుంబాన్ని పరామర్శించారు వైసీపీ సీనియర్ నేత సజ్జల రామకృష్ణారెడ్డి. ముద్రగడ పద్మనాభం సమాధి వద్ద నివాళులు అర్పించిన ఆయన వారి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. ముద్రగడ రాజకీయాల్లో ఉన్నత పదవులు ఎప్పుడూ ఆశించలేదని కొనియాడారు. తన జీవితకాలం పేదల కోసం, తాను నమ్మిన సిద్ధాంతాల కోసం పనిచేశారని తెలిపారు. జగన్ ఆశయాలు నచ్చి 2024లో ముద్రగడ వైసీపీలో చేరారన్నారు. ప్రజా రవాణా బలోపేతమే లక్ష్యంగా ఏపీ ఆర్టీసీ ఉద్యోగుల సంఘాలు సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టాయి. 2వ దశ ఉద్యమంలో భాగంగా సంతకాల సేకరణకు జేఏసీ పిలుపునిచ్చింది. ఈ నెల 27న జిల్లా కలెక్టర్లకు వినతి పత్రాలు అందజేయనున్నారు. కలెక్టర్ల ద్వారా సీఎం చంద్రబాబుకు ఆర్టీసీ ఉద్యోగులు పలు డిమాండ్లు వినిపించనున్నారు. కొత్త బస్సులు ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. ఏపీలో డాక్యుమెంట్ రైటర్స్ నిరసన కార్యక్రమం కొనసాగుతోంది. జియో నెంబర్ 396ను తక్షణమే ఉపసంహరించుకోవాలని కోరుతూ 12 రోజుల పాటు పెన్ డౌన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం రిజిస్ట్రేషన్ స్టాంపుల శాఖలో నూతన సంస్కరణల ద్వారా ప్రైవేటీకరణపై తక్షణమే పునరాలోచించుకోవాలని కోరారు. శాప్ రిజిస్ట్రార్ ఆఫీసులో రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలు ఏర్పాటుపై పునఃసమీక్షించాలని డిమాండ్ చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానానికి భారీగా విరాళాలు అందుతున్నాయి. విజయవాడకు చెందిన ఆల్బ్లిక్స్ క్లౌడ్ డేటా ఇంజనీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ సీఈఓ టీటీడీకి ₹1 కోటి విరాళం ఇచ్చారు. టీటీడీ శ్రీ వెంకటేశ్వర విద్యాదాన ట్రస్ట్ కు విరాళంగా సమర్పించినట్టు తెలిపారు. ఏపీలో మంగళవారం పలు చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతం, ఉత్తర కోస్తా ప్రాంతాలపై ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో వాతావరణంలో మార్పులు చోటు చేసుకోనున్నట్టు చెప్పారు. కోస్తాంధ్రాలో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించారు. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. నెల్లూరు జిల్లా వింజమూరు మండలంలోని ఎస్సీ హాస్టల్లో వార్డెన్ వ్యవహార శైలిపై విద్యార్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అసభ్యకరమైన భాషలో మాట్లాడుతున్నారని ఆరోపించారు. తమను అవమానించే విధంగా వార్డెన్ ప్రవర్తిస్తున్నారని నిరసన తెలిపారు. హాస్టల్లో సమస్యల్ని పట్టించుకోవడం లేదని, ఆహార నాణ్యత, పరిశుభ్రత విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై ఆగ్రహించారు. వనపర్తి జిల్లా చిన్నంబావి మండలం వెలటూరులో అక్రమంగా తీసుకొచ్చిన యూరియాను పట్టుకున్నారు. గద్వాల జిల్లాకు చెందిన డీలర్ వంశీ చందర్ రెడ్డి డీసీఎం వాహనంలో 200 బస్తాల డీఏపీని చిన్నంబావికి తరలించినట్లు తెలిపారు. సరైన ధ్రువపత్రాలు లేకపోవడంతో వాహనాన్ని అదుపులోకి తీసుకుని 200 సంచుల బస్తాలు సీజ్ చేశారు. నంద్యాలలో చిన్నారి మిస్సింగ్ కేసు సుఖాంతమైంది. కనిపించకుండా పోయిన చిన్నారిని కేవలం గంట వ్యవధిలోనే పోలీసులు గుర్తించారు. మొత్తం 200 మంది సిబ్బందితో బృందాలుగా ఏర్పడి గాలింపు చేపట్టారు. చివరికి చిన్నారి ప్రాణాలతో దొరకడంతో పోలీసులు, చిన్నారి తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. ఖమ్మం జిల్లా వేంసూరు మండలం అమ్మపాలెం శివార్లో పేకాడ స్థావరంపై పోలీసులు దాడులు నిర్వహించారు. 5 వ్యక్తుల్ని అదుపులోకి తీసుకున్నారు. ఘటనా స్థలంలో 10 ద్విచక్ర వాహనాలు, 2000 నగదును స్వాధీనం చేసుకున్నారు. పేకాడ స్థావరంలో ఓ కానిస్టేబుల్ ఉన్నట్లు తెలుస్తోంది. జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం గుమ్లాపూర్లో అగ్ని ప్రమాదం జరిగింది. ఓ కిరాణా దుకాణంలో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. స్థానికులు మంటలు ఆర్పేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. అగ్ని ప్రమాదంలో షాప్ మొత్తం కాలి బూడిదైంది. షార్ట్ సర్క్యూట్ ప్రమాదానికి కారణమని భావిస్తున్నారు. పెట్రోల్లో 20% మించి ఇథనాల్ కలిపే అంశంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని కేంద్ర పెట్రోలియం శాఖ సహాయ మంత్రి సురేష్ గోపి తెలిపారు. శాస్త్రీయ పరిశోధనలు, ఆటోమొబైల్, ఆయిల్ మార్కెటింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్ తో సంప్రదింపులు జరిపిన తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. రాజ్యసభలో ఓ ఎంపీ అడిగిన ప్రశ్నకు ఆయన లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. సుప్రీంకోర్టు జడ్జీల సంఖ్యను మరోసారి పెంచేందుకు కేంద్రం సిద్ధమైంది. దీనికోసం రూపొందించిన బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టింది. సుప్రీంకోర్టు అమెండ్మెంట్ బిల్ 2026ను కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రాంపాల్ లోక్సభలో ప్రవేశపెట్టారు. దీని ప్రకారం ఇప్పటికే ఉన్న సుప్రీంకోర్టు యాక్ట్ 1956ను మార్చనున్నారు. ప్రస్తుతం సుప్రీంకోర్టులో 33 మంది జడ్జీలున్నారు. బిల్లు ఆమోదం పొందితే 37కు పెరుగుతుంది.
షేర్ మార్కెట్ ఇన్వెస్టర్లకు కేంద్ర ప్రభుత్వం కీలక సమాచారం ఇచ్చింది. లిస్టెడ్ ఈక్విటీలపై లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ పన్నును రద్దు చేసే యోచన లేదని లోక్సభలో స్పష్టం చేసింది. రిటైల్ దేశీయ ఇన్వెస్టర్లకు లేవిని తొలగించాలనే ప్రతిపాదన ఏది పరిశీలనలో లేదని తేల్చి చెప్పింది. మార్కెట్ సెంటిమెంట్ ను పెంచేందుకు ఈ పన్నును ఉపసంహరించుకోవాలని మార్కెట్ వర్గాల నుంచి వస్తున్న డిమాండ్లపై క్లారిటీ ఇచ్చింది. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో, ప్రజా సేవల్లో, అధికారిక సమాచార వ్యవస్థల్లో బెంగాలీ భాషను తప్పనిసరిగా ఉపయోగించాలని సీఎం సువేందు అధికారి ప్రకటించారు. ఈ కొత్త రూల్ 2026 సెప్టెంబర్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. అయితే కేంద్ర ప్రభుత్వంతో అధికారిక ఉత్తర ప్రత్యుత్తరాల కోసం హిందీని కూడా ఉపయోగించనున్నట్లు తెలిపారు. ఉత్తరాఖండ్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. చార్ ధామ్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేసింది. దీంతో భక్తుల భద్రతను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకుంది. రాగల 48 గంటల్లోనూ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం అలర్ట్ జారీ చేసింది. రహదారులు సురక్షితంగా లేకపోవడంతో యాత్రికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకూడదనే ఉద్దేశంతోనే చర్యలు చేపట్టింది. 16 ఏళ్లలోపు చిన్నారులు సోషల్ మీడియా వాడకుండా ఆంక్షలు విధించే ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది. దీనిపై ఇప్పటికే భాగస్వామ్య పక్షాలతో సంప్రదింపుల ప్రక్రియను మొదలుపెట్టినట్టు కేంద్ర ఎలక్ట్రానిక్స్ ఐటీ శాఖ కార్యదర్శి ఎస్ కృష్ణన్ తెలిపారు. ఇతర దేశాలు ఎలాంటి చర్యలు తీసుకున్నాయో తాము అధ్యయనం చేస్తున్నామని, ఇది ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తున్న అంశమన్నారు. డెంగీని నివారించే తొలి వ్యాక్సిన్ ను డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా ఆమోదం తెలిపింది. జపాన్కు చెందిన టకేడా బయో ఫార్మాస్యూటికల్స్ తయారు చేసిన QDENGA వ్యాక్సిన్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 4 నుంచి 60 ఏళ్ల వయసున్న వాళ్ళు వ్యాక్సిన్ వేసుకోవచ్చని తెలిపారు. గతంలో డెంగీ బారిన పడ్డారా లేదా అన్న దాంతో సంబంధం లేకుండా ముందస్తు వ్యాక్సినేషన్ టెస్టింగ్ లేకుండానే తీసుకోవచ్చు. తమిళనాడు సీఎం విజయ్పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో డీఎంకే ఎమ్మెల్యే మార్కండేయన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. టీవీకే నేతలు చేసిన ఫిర్యాదు మేరకు ఈ చర్యలు చేపట్టినట్టు పోలీసులు తెలిపారు. తూత్తుకుడి జిల్లా విలాతికులం ప్రాంతంలోని మార్కండేయన్ నివాసానికి భారీ సంఖ్యలో పోలీసులు చేరుకుని ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. కుంభమేళా ఫేమ్ మోనాలిసా మరోసారి వార్తల్లో నిలిచారు. తండ్రి తన పాస్పోర్ట్, డబ్బు తీసుకున్నారని, తన ప్రాణానికి ప్రమాదం ఉందని ఆరోపిస్తూ ఎర్నాకుళం సెంట్రల్ పోలీస్ స్టేషన్ను ఆశ్రయించారు. తనకు రక్షణ కల్పించాలని కోరుతూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మోనాలిసా తన న్యాయవాదితో కలిసి వెళ్లి భద్రతను పునరుద్ధరించాలని కోరుతూ దరఖాస్తు సమర్పించారు. అయోధ్య విరాళాల చోరీ వివాదంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. విరాళాల చోరీ వివాదాన్ని కేవలం నేరపూరిత ఘటనగా మాత్రమే చూడాలని, దీన్ని రాజకీయాల కోసం ఉపయోగించకూడదని సూచించారు. సిట్ను పునర్వ్యవస్థీకరించాలని, స్టేటస్ కో రిపోర్ట్ సమర్పించాలని ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను జూలై 27కి వాయిదా వేసింది. శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆలయ విరాళాల లెక్కింపు బాధ్యతల్ని దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పర్యవేక్షించనుంది. భక్తుల రద్దీ విపరీతంగా పెరగడం, అందుకు అనుగుణంగా కానుకల రూపంలో వస్తున్న నగదు, బంగారు, వెండి కానుకల్ని ఎప్పటికప్పుడు లెక్కించడం ట్రస్ట్ సిబ్బందికి పెద్ద సవాలుగా మారడంతో చర్యలు చేపట్టింది. హిందూ వివాహం అనేది ఒక ఒప్పందం కాదని, అది జీవితకాలం నిలిచే పవిత్రమైన బంధమని కర్ణాటక హైకోర్టు స్పష్టం చేసింది. భార్యపై ఆసక్తి తగ్గిందనే కారణంతో భర్త విడాకులు కోరడాన్ని న్యాయస్థానం తీవ్రంగా తప్పుపట్టింది. ఈ మేరకు భర్త దాఖలు చేసిన విడాకుల పిటిషన్ను కొట్టివేస్తూ ధర్మాసనం కీలక తీర్పు వెలువరించింది. 2003లో ప్రేమించి పెళ్లి చేసుకున్న దంపతుల కేసులో ఈ తీర్పు ఇచ్చింది. జమ్మూ కాశ్మీర్లో వేసవి సెలవులు ముగిశాయి. ఈ నెల 22 నుంచి స్కూల్స్ ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు విద్యాశాఖ ప్రకటన చేసింది. ఈ నిర్ణయం కాశ్మీర్ డివిజన్లోని వింటర్ జోన్ పాఠశాలలతో పాటు జమ్మూ డివిజన్లోని స్కూల్స్ కు వర్తిస్తుంది. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు 22 నుంచి తిరిగి ప్రారంభమవుతాయని తెలిపింది. దేశంలో ఎవరూ క్లెయిమ్ చేసుకోకుండా మిగిలిపోయిన ఎల్ఐసి నిధులు 7,318 కోట్లు ఉన్నట్లు కేంద్రం ప్రకటించింది. ఇందులో పాలసీదారుల సొమ్ము 5,564 కోట్లుగా ఉందని పేర్కొంది. ఈ మొత్తం ద్వారా సంస్థకు 1,754 కోట్ల ఆదాయం లభించింది. మరోవైపు ఈపీఎఫ్ఓలోనూ ఇలాంటి పరిస్థితే ఉంది. క్లెయిమ్ చేసుకునే సొమ్ము దాదాపు 9,000 కోట్ల పైనే ఉన్నట్లు తెలిపారు. త్రిపుర డీజీపీ బలవన్ మరణం సంచలనం రేపుతోంది. డీజీపీ అనురాగ్ ధన్కర్ పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో గన్తో కాల్చుకుని బలవన్ మరణానికి పాల్పడ్డారు. ఆయన మృతి వెనుక కారణాలపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. బలవన్ మరణానికి పాల్పడిన వెంటనే అతన్ని అగర్తలాలోని జీబీ హాస్పిటల్ కు తరలించారు. అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు ధృవీకరించారు. కర్ణాటక ఉత్తరప్రదేశ్లోని లక్నోలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. హజ్రత్ గంజ్లోని 12 అంతస్తుల భవనంలో మంటలు చెలరేగాయి. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటల్ని అదుపులోకి తెచ్చాయి. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రమాదం జరగలేదు. అస్సాంలో వానలు దంచుకొడుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు గౌహతి జలమయమైంది. రోడ్లపై భారీగా వరద నీరు చేరింది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాలేని పరిస్థితి ఏర్పడింది.
బ్రిటన్ అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్ గుడ్ న్యూస్ చెప్పారు. ఆయన సతీమణి ఉషా వ్యాన్స్ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చినట్టు తెలిపారు. అతనికి అలెక్ నీల్ వ్యాన్స్ అనే పేరు పెట్టామని చెప్పారు. తల్లి బిడ్డ ఇద్దరు ఆరోగ్యంగా ఉన్నారంటూ జేడీ వ్యాన్స్ తన ప్రకటనలో పేర్కొన్నారు. చైనాలో ఫుడ్ డెలివరీ డ్రైడే జాక్పాట్ కొట్టాడు. చైనా సాహిత్యకారులు అందజేసే ప్రతిష్టాత్మక లూ జూన్ సాహిత్య ప్రైజ్ ను అతడి కవిత ఎంపికైంది. ప్రైజ్ మనీలో భాగంగా సుమారు $14,000 గెలుచుకున్నాడు. తన రోజువారీ అనుభవాలను కవితల్లో వ్యక్తం చేసే వాంగ్ జింపింగ్ ఓ భావోద్వేగ కవితను రాసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్ అయింది. కాంగోలో ఎబోలా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. దేశవ్యాప్తంగా 2,344 కేసులు నమోదు కాగా దాదాపు 930 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు. శుక్రవారం నుంచి 24 గంటల వ్యవధిలో 37 మరణాలు నమోదైనట్లు చెప్పారు. భారత స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ తన రిటైర్మెంట్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు. ఇప్పట్లో రిటైర్మెంట్ ఆలోచనే లేదని స్పష్టం చేశారు. తాను ఆడుతున్నంత కాలం ఇలాంటి ప్రచారం జరుగుతూనే ఉంటుందని, ఇలాంటివి లేకపోతే మజా ఉండదని వ్యాఖ్యానించారు రోహిత్.